హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ప్రీవియస్ వీడియోలో డెసిమల్స్ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. మరి డెసిమల్స్ అంటే ఏమి, డెసిమల్ ఫ్రాక్షన్ అంటే ఏమి, కన్వర్టింగ్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఇంటూ ఫ్రాక్షన్ అండ్ ఫ్రాక్షన్ ఇంటూ డెసిమల్ అండ్ కంపేరింగ్ ఆఫ్ డెసిమల్స్ లైక్ అన్లైక్ డెసిమల్స్, ఈక్వివలెంట్ డెసిమల్స్, అలాగనే అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్స్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో రిమైనింగ్ టూ ఆపరేషన్స్, దట్ ఈస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ ఇక్కడ డీటెయిల్డ్ గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగపని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న అనౌన్స్మెంట్, మరి ఈ వీడియోస్లో ఉన్నటువంటి హోంవర్క్ సమ్స్ కూడా ఒక వీడియో చేయండి సార్ అని ఒక అభ్యర్థన రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఒక 3 or 4 టాపిక్స్ తీసుకుంటూ హోంవర్క్ క్వశ్చన్స్ కూడా, హోంవర్క్ సమ్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ వీడియోస్లో. నౌ లెట్స్ సీ ద ఫస్ట్ రూల్. ఫస్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం, మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్, తర్వాత డివిజన్కి వెళ్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ బై ఏ హోల్ నెంబర్. దీనికి రూల్ చూద్దాం. ఒక డెసిమల్ నెంబర్ని హోల్ నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం ఇక్కడ. లెట్స్ సీ an ఎగ్జాంపుల్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ 1.2 into 5. 1.2 into 5. Decimal number by a whole number. Multiplication of a decimal by a whole number. Let's see first ఏం చేయాలి చూడండి. ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ డెసిమల్ పాయింట్ ని ఇగ్నోర్ చేయండి. లేదు అని అనుకోండి, ఇగ్నోర్ చేయండి. ఇక్కడ రూల్స్ ఎందుకు రాయడం జరిగిందంటే మీరు నోట్స్ లో రాసుకోండి. ఇక్కడ నేను ఏదైనా చెప్పినాను అనుకోండి, వినింటారు, మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. నోట్స్ లో రాశారనుకోండి, మళ్ళీ మీరు వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్ అండ్ మల్టిప్లై ద నంబర్స్. మనం డెసిమల్ పాయింట్ లేదు అనుకొని మనం యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లికేషన్ చేయండి అంటున్నారు. ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు అనుకుంటే దెన్ దిస్ విల్ బి వాట్? ఇట్ ఈస్ 12 into 5. 12 into 5 మల్టిప్లికేషన్ చేస్తే దెన్ వాట్ యు గెట్? ఇట్ ఈస్ 60. 12 5s are 60. యాజ్ దే వర్ హోల్ నెంబర్స్ గా మనం వీటిని మల్టిప్లై చేసేసాం. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి చూడండి. కౌంట్ ద టోటల్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఇన్ ద డెసిమల్ నంబర్. డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి, డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ కు రైట్ సైడ్ ఉన్న వాటిని డెసిమల్ ప్లేసెస్ అంటాం. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి మనకు? ఇట్ ఈస్ ఓన్లీ 1. ఒకటి మాత్రం ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఉంది, కౌంట్ చేసేసాం. తర్వాత థర్డ్ స్టెప్ ఏం చూడండి. ప్లేస్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ లో డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయమంటున్నారు. ఎక్కడ అంటే సో దట్ ఇట్ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 డెసిమల్ పాయింట్, 1 డెసిమల్ ప్లేస్ వచ్చేటట్టుగా డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయమంటున్నారు అన్నమాట. ఎక్కడ? ఇందులో ప్రోడక్ట్ లో. ఎప్పుడైతే ఇగ్నోర్ చేసి మనం ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ 60. ఇందులో కూడా ఒకటే డెసిమల్ ప్లేస్ వచ్చేటట్టుగా డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాలంటే ఎప్పుడు కూడా మీరు అటువైపు నుంచి అంటే రైట్ సైడ్ నుంచి తీసుకోండి. ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి తర్వాత ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. చూడండి, దెన్ దిస్ విల్ బి వాట్? 6.0. 6.0 ఈక్వలెంట్ ఫ్రాక్షన్ చూసాం. మరి ఇక్కడ పాయింట్ తర్వాత డెసిమల్ లాస్ట్ ఎండ్ లో, డెసిమల్ పాయింట్ యొక్క ఎండ్ లో, డెసిమల్ ప్లేసెస్ యొక్క ఎండ్ లో జీరోస్ ఎన్ని ఉన్నా కూడా అన్కౌంటబుల్, దాని వాల్యూ ఏముండదు. 6.0 is nothing but is what? It is 6. So 1.2 into 5 is equals to what? 6. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. న్యూమరస్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసే కొద్దీ మీకు దీనిపైన బెస్ట్ ఐడియా రావడం జరుగుతుంది అనమాట. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. ఐఎమ్ టేకింగ్ 7.4 into 2. సేమ్ ఇగ్నోర్ చేస్తాం. ఫస్ట్ దిస్ విల్ బి వాట్? 74 into 2. 74 2s are what? It is 148. 148. 2 4s are 8.
2 7s are 14. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓన్లీ 1 డెసిమల్. సో అటువైపు నుంచి 1 చూడండి 8 స్కిప్ చేసేసి ఇక్కడ మనము డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేస్తాం. అంటే ఈ డెసిమల్ లో ఎన్నైతే డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో ప్రోడక్ట్ లో కూడా అన్ని డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ డెసిమల్స్ అనమాట. లైక్ డెసిమల్స్ అంటే చెప్పాం కదా, లైక్ డెసిమల్స్ అంటే డెసిమల్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ సేమ్ ఉండాలన్నమాట. అలాంటప్పుడు వాటిని లైక్ డెసిమల్స్ అంటాం. చూడండి ప్రోడక్ట్ కూడా ప్రోడక్ట్ 7.4 14.8 ఇక్కడ ఒకటే డెసిమల్ ప్లేస్ ఉంది, ఇక్కడ కూడా ఒకే డెసిమల్ ప్లేస్ ఉంది. ఈ విధంగా రాయాలి. See one more example here. 1.25 into 5. 1.25 into 5. See, ఇది డెసిమల్ ప్లేస్ లేదని ఇగ్నోర్ చేస్తే then this will be 125 into 5. రైట్. ఒకవేళ డైరెక్ట్ చేయలేకపోతే మామూలు మన ప్రోడక్ట్ మెథడ్ ఉంది కదా, ఆ విధంగా కూడా ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయండి. Then see 5 5s are what? It is 25. 5 2s are 10 plus 2 12. Then 5 1 is 5 plus 1 6 625. That is the product after ignoring the decimal. Now place the decimal point so that it has same number of decimal places in the given decimal. ఇందులో ఎన్ని ఉన్నాయి డెసిమల్స్ 1 2 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇందులో కూడా 2 డెసిమల్స్ రావాలంటే యూ షుడ్ ప్లేస్ హియర్. చూడండి 1 2 ఓకేనా. లేదా అటువైపు నుంచి 1 2 స్కిప్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ 6.25. సో 1.25 into 5 is equals to what? 6.25. ఓకేనా, క్లియరా? See one more example. 0.005 into 5 into 5. సో ఇక్కడ డెసిమల్ ప్లేస్ లేదనుకుందాం. సో దెన్ దిస్ విల్ బి వాట్? 0005. రైట్ లెఫ్ట్ సైడ్ నువ్వు ఎన్ని జీరోస్ పెట్టినా కూడా దాని వాల్యూ ఉండదు. సో దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఓన్లీ 5. 5 into 5. 5 into 5 is what? It is 25. 25. రైట్. ఇక్కడ చూడండి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ హౌ మెనీ? ఇట్ హ్యాస్ 3. 1 2 3. ఇందులో కూడా 3 ఉండాలి. కానీ ఇక్కడ ప్రోడక్ట్ లో ఉన్నటువంటి నంబర్స్ 2 ఉన్నాయి, 3 లేవు కాబట్టి ఒకదాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక 0 రాసుకోండి. 025 is nothing but 25. ఇప్పుడు ఈ ప్లేసెస్ స్కిప్ చేసి ఇక్కడ పాయింట్ అంటే 0.025. ప్రీవియస్ వీడియోలో చూసాం పాయింట్ కు లెఫ్ట్ సైడ్ ఏం లేకపోతే దాన్ని మనం ఏం రాయాలి? హోల్ పార్ట్ అంటే 0. సో 0.005 into 5 is equals to what? It is 0.025. ఓకేనా, క్లియర్ అనుకుంటాను. See product of what? Decimal by a whole number. ఫస్ట్ మనం ఏం చేయాలా? మనము డెసిమల్ లేదని అనుకొని హోల్ నంబర్స్ గా యాజ్ ఇట్ ఈస్ గా మల్టిప్లై చేస్తాం. తర్వాత డెసిమల్ నెంబర్ లోని డెసిమల్ ప్లేసెస్ ని కౌంట్ చేసి ప్రోడక్ట్ లో కూడా అన్ని డెసిమల్ ప్లేసెస్ వచ్చేటట్టుగా పాయింట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ డెసిమల్స్ గా రాయడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టైప్. నౌ లెట్స్ సీ అనదర్ టైప్. రూల్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ బై ఎ డెసిమల్. డెసిమల్ని డెసిమల్తో మల్టిప్లై చేయాల్సి వస్తే డెసిమల్తో మల్టిప్లై చేయాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాం? ఇంకొక చిన్న విషయం, ఇక్కడ ఇందాక మనము ఇక్కడ ఏం చేసాము? డెసిమల్ బై ఎ హోల్ నెంబర్ అన్నాం. సమ్ టైమ్స్ మనము హోల్ నెంబర్ని డెసిమల్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సేమ్ ఇప్పుడు ఇదే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 into 1.2 అనుకో. 5 into 1.2 ప్రోడక్ట్ లో మనము a into b is equals to b into a, లేదంటే 2 into 3 2 3s are is equals to 3 2s are కదా. అలాగే ఇక్కడ కూడా ఈ డెసిమల్ పాయింట్ ని ఇగ్నోర్ చేయండి. దెన్ దిస్ విల్ బి వాట్? 5 into 12 5 12s are 60. ఓకేనా, ఇక్కడ ఎక్కడైతే డెసిమల్స్ ఉంటాయో డెసిమల్ ప్లేసెస్ ఉంటాయో వాటినే కౌంట్ చేస్తాం. ఇక్కడ 1 డెసిమల్ ప్లేస్ ఉంది కాబట్టి ఒకటి వచ్చేటట్టుగా ఇక్కడ కూడా రాసుకుంటాం. దట్ ఈస్ 6.0 is nothing but 6 అని అంతే. ఓకేనా, ఇది రూల్ ఎలా వస్తుంది మనకు? డెసిమల్ బై హోల్ నంబర్ అన్నా హోల్ నంబర్ బై డెసిమల్ అన్నా కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతాం. నౌ సీ దిస్ వన్, డెసిమల్ బై డెసిమల్. డెసిమల్ ని డెసిమల్ తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఏం చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇక్కడ 1.2 into 0.7
0.6 1.2 into 0.6 ఇది డెసిమల్ నెంబరే ఇది కూడా డెసిమల్ నెంబరే ఓకేనా రైట్ ఫస్ట్ ఏం చేయాలి చూడండి ఇగ్నోర్ ద డెసిమల్ పాయింట్ అండ్ మల్టిప్లై ద నంబర్స్ యాజ్ ఇఫ్ దే వర్ హోల్ నెంబర్స్ ఇక్కడ కూడా ఇగ్నోర్ చేసేయాలి ఇది ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది దిస్ విల్ బి వాట్ 12 0.6 ని ఇగ్నోర్ చేస్తే దిస్ విల్ బి 6 0.6 is nothing but 6 మల్టిప్లై చేయమన్నారు 12 6 are what 72 now count the total number of decimal places in both decimal numbers రెండింటిలో కూడా డెసిమల్ ప్లేసెస్ మనం ఇక్కడ కౌంట్ చేయాలి లెట్స్ సీ హియర్ ఇక్కడ వచ్చేసి 1 ఇక్కడ కూడా 1 టోటల్ ఎన్ని 1 + 1 it is 2 decimal places any 2 decimal places now let's see the rule 3 place the decimal point in the product decimal point product లో మనం ప్లేస్ చేయాలి ఎలా అంటే so that it has same number of decimal places same number of decimal places అంటే రెండింటిలో కలిపి ఉన్నాయి 2 decimal places ఉండేటట్టుగా మనము ఇక్కడ పాయింట్ ని ప్లేస్ చేయాలి అలాంటప్పుడు ఏమవుతుంది అటువైపు నుంచి 2 డిజిట్స్ ని స్కిప్ చేస్తే ఇక్కడ ప్లేస్ చేస్తాం 0.72 సో పాయింట్ కి ఇటువైపు ఏం నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ మనము 0 రాసుకోవచ్చు సో 1.2 into 0.6 is what 0.72 ఓకేనా క్లియరా అర్థమైతోంది చెప్పేది రైట్ see one more example 1.5 into 0.05 ignore చేస్తే then this will be 15 and this will be 005 is nothing but 5 see 15 5s are what 75 ప్రోడక్ట్ ఇటు వరకు చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రూల్ ఏమి ఇక్కడ కౌంట్ చేయాలి డెసిమల్ ప్లేసెస్ మనము కౌంట్ చేయాలి ఇక్కడ 1 ఇక్కడ 2 టోటల్ 3 1 2 3 లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 0 ఇప్పుడు 3 డిజిట్స్ అయితే ఉన్నాయి 3 డెసిమల్ ప్లేసెస్ మనం ప్లేస్ చేయొచ్చు ఇక్కడ పాయింట్ ప్లేస్ చేస్తే 0.075 పాయింట్ ఇటువైపు ఏం నెంబర్ లేదు కాబట్టి 0 ప్లేస్ చేస్తాం then that will be what 0.075 okay na clear right see one more example ఇంకా ఎన్నైనా కూడా ఇలాగనే చేస్తూ పోతాం 5.6 into 0.002 ఇక్కడ ఇగ్నోర్ చేస్తే then this will be 56 into 002 is nothing but 2 ప్రోడక్ట్ ఏమవుతుంది it will be 112 ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ చూడండి 1 2 3 టోటల్ 4 1 2 3 4 లేదు కాబట్టి ఇక్కడ 0 రాస్తాం ఇక్కడ పాయింట్ ప్లేస్ చేస్తాం దాని ముందర 0 రాస్తాం దెన్ దిస్ విల్ బి వాట్ 0.0112 ఓకేనా రైట్ సి వన్ మోర్ ఎగ్జాంపుల్ 0.5 into 0.0006 okay na then this is 5 and this is 6 total is 30 decimal places 21 1 2 3 4 4 plus 1 total 5 కావాలి కాబట్టి 1 2 3 4 5 పాయింట్ ఇక్కడ దీని ముందర ఏం లేదు కాబట్టి then this will be what 0.00030 ఇక్కడ నువ్వు కావాలంటే ఇక్కడ చివర్లో ఈ డిజిట్ ని కావాలంటే మీరు అనెక్స్ చేసుకోవచ్చు అది అవసరం లేదు లాస్ట్ లో ఇది ఉన్నా కూడా క్యాన్సిల్ అవుతుంది అంటే 0.003 ఈ సేమ్ యాజ్ 0.00030 అంతా కూడా ఒకటి ఓకేనా క్లియర్ అర్థమవుతుందని చెప్పేది రైట్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టైప్ దట్ ఈస్ rule for multiplication of decimal by power of 10 power of 10 అంటే చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో పవర్ ఆఫ్ 10 అంటే 10 100 1000 10,000 ఈ విధంగా వీటిని పవర్ ఆఫ్ 10s అంటాం వీటితో మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి వెరీ ఈజీ చాలా ఈజీ అన్నమాట ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా ఈజీగా చేయవచ్చు నౌ లెట్స్ సీ హియర్ 5.6 into 10 తో మల్టిప్లికేషన్ ఈజీ ఎలా చేస్తాం చూడండి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే మల్టిప్లై ద డెసిమల్ నంబర్ బై ద హోల్ నంబర్ పార్ట్
ఆఫ్ ది పవర్ ఆఫ్ 10. పవర్ ఆఫ్ 10 అంటే ఇక్కడ నువ్వు ఏం అర్థం చేసుకోవాలా, 10, 100, 1000 ఇలా అనమాట. ఓకేనా? దీన్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ డెసిమల్ లేకుండా, ఇక్కడ డెసిమల్ పాయింట్ లేకుండా లేదనుకుంటే సే 56 into 10 is equals to what? 560. సేమ్ ఇందాక చెప్పిన రూలే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అయితే 10తో మల్టిప్లికేషన్ అయినప్పుడు ఈజీగా మనము ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తావు అంటే మూవ్ ద డెసిమల్ పాయింట్ టు ది రైట్ బై ద నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఈక్వల్ టు ది ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే నంబర్ ఆఫ్ జీరోస్, నంబర్ ఆఫ్ జీరోస్. సరే, ఇందాక చెప్పిన రూల్ ప్రకారం చూసామనుకోండి. ఓకే, ఇది డైరెక్ట్ కూడా చెప్తాను నేను. ఇక్కడ ఇందాక చెప్పిన రూల్ ప్రకారం 1 డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేస్ చేస్తాం. 56.0. 56.0 is nothing but what? It is 56. లేదు అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 5.6 into 10 అంటే సింపుల్. డైరెక్ట్ ఏం చేస్తామంటే ఇందులో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, యూ హ్యావ్ ఓన్లీ 1 జీరో. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు అంటే ఈ డెసిమల్ పాయింట్ ని రైట్ సైడ్ అన్ని డిజిట్స్ మూవ్ చేయాలి. అదే మూవ్ ద డెసిమల్ పాయింట్ టు ది రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తావు అంటే 56 అవుతుంది. 56. అటువైపు ఇంకా డిజిట్స్ లేవు, ఇది ప్రోడక్ట్ కదా, ఇది డిజిట్స్ లేవు కాబట్టి ఇంకా అదే ఆన్సర్. లేదంటే 0.0 అని కూడా రాయవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొంత క్లియర్గా తెలుస్తుంది. ఇదే 5.6ని 100తో మల్టిప్లై చేయాల్సి వచ్చింది అనుకో. 100తో మల్టిప్లై చూడండి. ఇక్కడ ఏం చేస్తాం, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అంటే డెసిమల్ పాయింట్ని నువ్వు రైట్ సైడ్ 2 డిజిట్స్ మూవ్ చేయాలి. ఎన్ని డిజిట్స్? 2 డిజిట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక్కటే చేస్తావు, ఒకటి మాత్రమే అయింది, 6 అయింది. ఇంకోటి లేదు కదా, ఇంకోటి మూవ్ చేయడానికి లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 0. మూవ్ చేయడానికి లేకపోతే 0 రాయడం జరుగుతుంది. ఒకవేళ 0.56 ఉందనుకో, 0.56 into 10 చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ ని రైట్ సైడ్ కు ఎన్ని డిజిట్స్ మూవ్ చేయాలి, 1 డిజిట్, ఒక ప్లేస్ మాత్రమే మూవ్ చేయాలి. ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది. అంటే ఈ జీరో అవసరం లేదు. ఇప్పుడు జీరో ఒకవేళ రాసామనుకోండి, 0 ఇక్కడ ఉండేది ఇక్కడికి వస్తుంది. 5.6 ఈజ్ నథింగ్ బట్ 5.6. నెక్స్ట్ 0.056 into 1000. ఎన్ని జీరోస్ ఉన్నాయి, యూ హ్యావ్ 3 జీరోస్. సో ఇక్కడ డెసిమల్ పాయింట్ ఏం చేస్తావు నువ్వు, 3 డిజిట్స్ రైట్ సైడ్ కు మూవ్ చేస్తావు. ఇక్కడ నుంచి 1, 2, 3 ఇక్కడికి వస్తావు. అంటే 0056 3 డిజిట్స్ మూవ్ అయినాము. ఇక్కడ పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెక్స్ట్ డిజిట్స్ లేవు కాబట్టి. ఈ జీరోస్ అవసరం లేదు. దెన్ దిస్ విల్ బి వాట్, ఇట్ ఈస్ 56. ఈ విధంగా నువ్వు ఏదన్నా కానీ లేండి, నంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయి. ఎప్పుడు 10, 100, 1000, 10,000 ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నంబర్ ఆఫ్ జీరోస్ కౌంట్ చేయండి. అన్ని డిజిట్స్ డెసిమల్ ని డిస్ప్లేస్ చేయండి, అంటే మూవ్ చేయండి. ఏ సైడ్, రైట్ సైడ్ కు షిఫ్ట్ చేస్తే మనకు ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? నౌ లెట్స్ నెక్స్ట్ వన్, division of decimal by a whole number. For example, let's see here an example. See 4.5 divided by 9. 4.5 divided by 9 అందాం అనుకోండి. ఏం చేయాలా చూడండి, డివైడ్ యాజ్ విత్ హోల్ నెంబర్స్ గా యాజ్ ఇట్ ఈస్ గా డివిజన్ చేయండి అన్నారు. అంటే దీన్ని ఏమనుకుంటాం నువ్వు అంటే, ఇక్కడ 4.5ని 45 అనుకో, 45 by 9 డివిజన్ చేస్తే దెన్ దిస్ విల్ బి వాట్, 5. 9 1 is 9 5s. ఓకేనా, 5. నెక్స్ట్ రైట్ ద డెసిమల్ పాయింట్ ఇన్ ద కోఎఫిషియంట్ లో ఇప్పుడు డెసిమల్ పాయింట్ రాయాలా. డెసిమల్ పాయింట్ ఎక్కడ రాస్తావంటే, ఇక్కడ దీంట్లో ఎన్నైతే జీరోస్ ఉన్నాయి, ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో పాయింట్ తర్వాత ఒకే ఒక డిజిట్ ఉంది, ఒకే ఒక
డిజిట్ ఉంది, డెసిమల్ ప్లేస్ ఉంది. ఇక్కడ కూడా ఒకటే రావాలి అంటే నువ్వేం చేస్తావు, ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. చూడండి, పాయింట్ తర్వాత ఒక్క డిజిట్ వస్తుంది. ఇక ముందు ఏమీ లేదు పాయింట్కు ముందర అంటే 0 వస్తుంది. అంటే 4.5 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 0.5. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1.25 డివైడెడ్ బై 5 అన్నామనుకో, 5తో డివిజన్ చేద్దాం. సి ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, ఇగ్నోర్ ది డెసిమల్ని ఇగ్నోర్ చేస్తావు. ఈక్వల్ కాదు, ఇది మనం జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నాం అంతే. 1.25ని ఏం రాయొచ్చు, 125/5 డివిజన్ చేస్తే దెన్ యూ గెట్ వాట్, 5 1 ఈస్ 525, దట్ ఈస్ 25. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే మామూలు డివిజన్ మెథడ్ ఉంటుంది కదా, లాంగ్ డివిజన్ మెథడ్, ఆ విధంగా ఇక్కడ చేసుకోవచ్చు. సి 5 2s are 10, రిమైండర్ 2, 5 గెట్ డౌన్ చేస్తాం, 5 5s are 25. సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ కోఎఫిషియంట్. ఆ కోఎఫిషియంట్ లో మనం ఇక్కడ డెసిమల్ ని ప్లేస్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 డిజిట్స్ తర్వాత ఇక్కడ పాయింట్ ని ప్లేస్ చేస్తాం. సో పాయింట్ ముందు ఇంకేం నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ 0 రాయడం జరుగుతుంది. నౌ లెట్స్ సీ, ఇదే సమ్మె 12.5 డివైడెడ్ బై 5 అని తీసుకుంటాం. 12.5 అంటే ఏం రాస్తావు, 125/5. ఓకేనా, సేమ్ ఇందాకనే చూసాం. దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత వస్తుంది మనకు, 25. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాయింట్ తర్వాత యూ హ్యావ్ ఓన్లీ 1 డెసిమల్ ప్లేస్. సో ఇందులో కూడా మనకు 1 డెసిమల్ ప్లేస్ రావాలా. 1 డెసిమల్ ప్లేస్ రావాలంటే ఇక్కడ ప్లేస్ చేసి సరిపోతుంది. 2.5 చూడండి, 1 డెసిమల్ ప్లేస్ వచ్చింది కదా, 2.5. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ 1.265 డివైడెడ్ బై 5. చూడండి, పాయింట్ ని రిమూవ్ చేస్తే దెన్ 1265 డివైడెడ్ బై 5. చూద్దాం, 1265ని 5తో డివిజన్ చేస్తే ఈ కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, చూడండి, 5 2s are 10, రిమైండర్ 2, 6 గెట్ డౌన్ చేస్తాం, 5 5s are 25, 1 గెట్ డౌన్ చేస్తాం, 5 గెట్ డౌన్ చేస్తాం, 5 3s are 15, రిమైండర్ ఇస్ 0. ఎంత వచ్చింది, 253. ఇక్కడ రాసేసి 253. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి డెసిమల్ ప్లేసెస్, యూ హ్యావ్ 3. ఇందులో కూడా 3 రావాలి కాబట్టి 1 2 3 ఇక్కడ డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. దీని ముందర ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 రాస్తాము. ఓకేనా, క్లియరా? సి డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ బై ఏ హోల్ నెంబర్. ఏం చేయాలా, ఫస్ట్ ఇగ్నోర్ చేస్తాం, డెసిమల్ పాయింట్ ఇగ్నోర్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా డివిజన్ చేస్తాం. కోఎఫిషియంట్ లో మనకు డెసిమల్ నంబర్ లో ఎన్నైతే డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో అన్నే డెసిమల్ ప్లేసెస్ ఉండేటట్టుగా మనము డెసిమల్ పాయింట్ ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, క్లియరా? రైట్. లెట్స్ సీ నెక్స్ట్ టైప్, డివిజన్ ఆఫ్ డెసిమల్ బై ఏ డెసిమల్. డెసిమల్ ని డెసిమల్ తో డివిజన్ చేయాల్సి వస్తే ఏం చేయాలో ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తూ వెళ్దాం. నౌ లెట్స్ సీ 1.2 డివైడెడ్ బై 0.4 అనుకుందాం. 0.4 both are decimals. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే కన్వర్ట్ ద గివెన్ యాజ్ లైక్ డెసిమల్స్. 2 డెసిమల్స్ ని నువ్వు ఏం చేయాలంటే లైక్ డెసిమల్స్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. డెసిమల్ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయనుకోండి, వాటిని లైక్ డెసిమల్స్ అంటాము. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సేమ్ డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ లైక్ డెసిమల్స్. ఒకవేళ లేకపోతే వాటిని కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. నెక్స్ట్ ఏం చేస్తావు, ఇది అవసరం లేదు, ఇది అయిన తర్వాత ఇది రెండు కూడా ఒకటేను. రైట్, డివైడ్ యాజ్ విత్ హోల్ నంబర్స్. చూడండి, ఇప్పుడు 1.2 డివైడెడ్ బై 0.4 ని లైక్ డెసిమల్స్ గా ఉన్నాయి కాబట్టి వీటిని ఏం చేస్తాము, హోల్ నెంబర్స్ గా రాసుకోవచ్చు. 12/4 12 ని 4 తో డివిజన్ చేస్తే ఎంత, ఇట్ ఈస్ 3. అదే ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా న్యూమరేటర్ బిగ్ డినామినేటర్ స్మాల్ వస్తే
న్యూమరేటర్ బిగ్, డినామినేటర్ స్మాల్. అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తే ఆన్సర్ ఆల్వేస్ ఏ హోల్ నంబర్. ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ పార్ట్, హోల్ నంబర్. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ, ఇదే కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.2 డివైడెడ్ బై 0.04 ఉంది అనుకుందాం. 0.04. ఇప్పుడు దే ఆర్ నాట్ లైక్, దే ఆర్ అన్లైక్. ఇక్కడ ఒక డిజిట్ ఉంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత. వీటిని ఫస్ట్ ఏం చేయాలా? కన్వర్ట్ దెమ్ యాజ్ లైక్ డెసిమల్స్. లెట్స్ సీ హౌ. 1.2 బై 0.04 కదా. నేనేం చేస్తానంటే ఇక్కడ లైక్ కావాలంటే ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ యొక్క ఎండ్ లో, అంటే 2 తర్వాత ఇంకేం లేవు కదా, ఇక్కడ 0 రాసుకోవచ్చు కదా. దాని వాల్యూ చేంజ్ కాదు, ఈక్వలెంట్ అవుతుంది అనమాట. 1.2 ఈజ్ సేమ్ యాజ్ 1.20. 1.2 అంటే ఏమి? 12/10. 12/10 అన్నా 120/100 అన్నా రెండు కూడా ఒకటి. నౌ సి, నౌ బోత్ ఆర్ లైక్. సో పాయింట్ రిమూవ్ చేసేసేయండి, పాయింట్ తీసేస్తే దెన్ దిస్ విల్ బి వాట్? 120 బై, ఇక్కడ పాయింట్ రిమూవ్ చేస్తే 004. 004 ఈజ్ నథింగ్ బట్ 4. చూడండి, అగైన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 120/4 ఈజ్ వాట్? ఇట్ ఈస్ 30. ఈ విధంగా చేస్తాం. ఓకేనా? డెసిమల్ బై డెసిమల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ న్యూమరేటర్ చూడండి, 0.12 డివైడెడ్ బై 0.4 అనుకోండి. 0.4 అన్నాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏం రాస్తావు? ఫస్ట్ నువ్వు 0.12 డివైడెడ్ బై 0.4. బోత్ ఆర్ వాట్? నాట్ లైక్, దే ఆర్ అన్లైక్. చూడండి, 2 డెసిమల్స్ ఉంటే ఇక్కడ 1 డెసిమల్ ప్లేసే ఉంది. వీటిని ఏం చేయాలా? లైక్ డెసిమల్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 4 తర్వాత ఇక్కడ నేను ఇంకో 0 రాసుకున్నాను అనుకోండి, ఇప్పుడు లైక్ అవుతాయి కదా ఇవి. చూడండి, 2. సో దెన్ దిస్ విల్ బి వాట్? 12/40. అంటే ఏమొచ్చింది? ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇది ఇందులో డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇక్కడ క్యాన్సిలేషన్ అవసరం ఉంటే క్యాన్సిలేషన్ చేసుకోండి, లేదంటే ఇలాగే డివిజన్ చేయండి. డివిజన్, లాంగ్ డివిజన్ మెథడ్ లో 12ని 40తో డివిజన్ చేస్తే 12ని 40తో డివిజన్ చేయండి. లేదు అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామనుకోండి, 4తో 4 3s are 4 10s are. దెన్ వాట్ యు గెట్? 3/10. 3/10 అంటే డెసిమల్ ఫ్రాక్షన్. ఈజీగా మనం ఇక్కడ డెసిమల్ పాయింట్ ప్లేస్ చేయొచ్చు. 3/10 అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? 1 ఒక డెసిమల్ ప్లేస్ ఉండేటట్టుగా మనము ఇక్కడ డెసిమల్ నంబర్ రాస్తావు. 3 రాస్తావు. ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఒక్క డెసిమల్ ప్లేస్ చేసి ఇక్కడ దీని ముందర 0. 0.3. 3/10 ఈజ్ నథింగ్ బట్ 0.3. ఇక్కడ కావాలంటే డివిజన్ చేసామనుకోండి, 12 డివిజన్ కాదు కాబట్టి 0 టైమ్స్ ఇక్కడ 20 రాస్తావు. 120. 43s are 120. రిమైండర్ 0. ఒకవేళ ఈ ప్లేస్ చేసేది కూడా రాకపోతే నీకు 3ని 10తో ఈ డివిజన్ చేసుకో. 0.30 అవుతుంది. 10 3s are 30. ఓకేనా? ఈ విధంగా మనం డెసిమల్ని డెసిమల్తో డివిజన్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 100. ఒకవేళ హోల్ నెంబర్ వచ్చింది అనుకోండి, హోల్ నెంబర్ ఇలా కూడా వస్తుంది సమ్ టైమ్స్. హోల్ నెంబర్ 100 డివైడెడ్ బై 0.5. 0.5 హోల్ నెంబర్ని డెసిమల్తో డివిజన్ చేస్తున్నాం. హోల్ నెంబర్ని డెసిమల్తో. చూడండి, సేమ్ ప్రాసెస్ వాడతాం. ఫస్ట్ 100 ఆల్రెడీ 100 హోల్ పార్టే 0.5. 0.5 వీటిని లైక్గా మార్చుకోవాలి. లైక్గా మార్చుకోవాలంటే ఏమి? ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డెసిమల్ ప్లేస్ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక 0 రాసుకో. ఒక 0. ఇప్పుడు లైక్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తావు? డెసిమల్ ప్లేస్, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే దెన్ దిస్ విల్ బి 1000/5. 1000ని 5తో డివిజన్ చేస్తే దెన్ యూ గెట్ వాట్? 200. ఈ విధంగా హోల్ నెంబర్ని డెసిమల్ నెంబర్తో డివిజన్ చేస్తాం. నౌ లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. 5.5 డివైడెడ్ బై 0.011. 0.011. సి 5.5 రాస్తావు.
divided by 0.011. Right, see ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 digits ఉన్నాయి ఇక్కడ 1 ఉంది కాబట్టి రిమైనింగ్ వచ్చేసి 2 zeros రాసుకుంటాం then this will be what ఇప్పుడు లైక్ అయిపోయినాయి పాయింట్ రిమూవ్ చేస్తే then this will be 5500 divided by 11 0011 is nothing but 11 తో క్యాన్సిలేషన్ చేస్తే 11 5s are 0 500 ఈ విధంగా మరి డెసిమల్ ని డెసిమల్ తో డివిజన్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా ఫాలో కండి జాగ్రత్తగా వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నోట్స్ చక్కగా రాసుకోండి ఎగ్జాంపుల్స్ బాగా స్టడీ చేయండి హోంవర్క్ గా ఇచ్చే సమ్స్ చేసినట్లయితే మీరు ఇందులో బెస్ట్ గాడో జరుగుతుంది నెక్స్ట్ చూడండి రూల్ ఫర్ డివిజన్ ఆఫ్ డెసిమల్ బై 10 100 1000 ఎలా 10 100 1000 తో ఏ విధంగా డివిజన్ చేస్తామో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 5.5 డివైడెడ్ బై 10 తో డివిజన్ చేయాల్సి వస్తే ఏం చేయాలి చూడండి జస్ట్ మూవ్ ది డెసిమల్ పాయింట్ టు ది లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి ఎన్ని డెసిమల్ ప్లేసెస్ మూవ్ చేయాలంటే ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ zeros of what denominator లో ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని ప్లేసెస్ మనము మూవ్ చేస్తాం ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 ఓన్లీ 1 సో ఇక్కడ ఉన్నది లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట అంటే 5 అలాగే ఉంటుంది ఇక్కడ ఉన్నది ఇటుకి వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం దీని ముందర ఏం లేదంటే 0 ఇన్ కేస్ 6.5 divided by 100 divided by 100 చూడండి ఎన్ని జీరోస్ ఉన్నాయి యు హ్యావ్ 2 జీరోస్ కాబట్టి డెసిమల్ పాయింట్ ని 2 ప్లేసెస్ షిఫ్ట్ చేస్తాం ఇక్కడికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక ప్లేసే ఉంది ఇంకొక ప్లేస్ ఏం రాసుకోవాలి 0 రాసుకోవాలి 2 ప్లేసెస్ షిఫ్ట్ అయింది ఇక్కడ ఉన్నింది ఇక్కడికి వస్తుంది అన్నమాట సో ఇంకా దీని ముందర ఏం లేదంటే 0.065 ఇన్ కేస్ 275.6 divided by 10 చూడండి ఒక జీరో ఉంది కాబట్టి ఒక ప్లేస్ ఇక్కడ ఉన్నది ఇక్కడ షిఫ్ట్ చేస్తాం then this will be what 27.56 in case 275.6 divided by 100 అనుకోండి 2 zeros కాబట్టి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం then 2.756 in case 275.6 divided by 1000 ఎన్ని జీరోస్ ఉన్నాయి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి 1 2 3 ఇక్కడ షిఫ్ట్ చేస్తాం అంటే 0.2756 ఇంకా దీని ముందర ఏం లేదంటే 0 రాసుకుంటాం ఇన్ కేస్ 275.6 divided by 10,000 ఎన్ని థౌజండ్స్ 10,000 ఎన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి 1 2 3 4 ఇక్కడ నుంచి 1 2 3 4 లేదు కాబట్టి 0 రాసుకుంటాం ఇంకేం రాస్తావు 0.2756 ఇక్కడ పాయింట్ ని ప్లేస్ చేస్తాం చూడండి 4 డిజిట్స్ డిస్ప్లేస్ అయింది కాబట్టి ఇక్కడ పాయింట్ ముందర ఇంకేం లేదు కాబట్టి 0 రాస్తాం ఈ విధంగా డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ బై ఏ పవర్ ఆఫ్ 10 అంటే ఏమి 10 100 1000 10,000 అండ్ సో ఆన్ ఈ విధంగా మరి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్స్ గురించి మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ మీకు హోంవర్క్ గా ఇవ్వడం జరిగింది వీడియో పాస్ చేసుకోండి హోంవర్క్ నోట్ డౌన్ చేసుకుని వీటిని చక్కగా చేసేటటువంటి ప్రయత్నము చేయండి అన్ని విషయాలు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇందులో జాగ్రత్తగా చూడండి ఈ 5 నోట్ చేసుకోండి తర్వాత వీడియో పాస్ చేసుకొని ఈ 5 నోట్ చేసుకోండి ఇవి మల్టిప్లికేషన్ హోంవర్క్ ఇలా ఇప్పుడు డివిజన్ హోంవర్క్ చూడండి డివిజన్ కి సంబంధించి ఈ 5 నోట్ చేసుకోండి వీడియో పాస్ చేసుకొని అలాగే వీడియో పాస్ చేసుకొని ఈ 5 నోట్ చేసుకోండి వీటిని కూడా చక్కగా హోంవర్క్ చేయండి మరి అప్కమింగ్ వీడియోస్ లో నేను హోంవర్క్ కు సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది హోంవర్క్ సమ్స్ నేను చేస్తాను మీరు వాటిని కరెక్షన్ చేసుకోండి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మరి బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ లో మరి నెక్స్ట్ టాపిక్ లో కన్వర్షన్ లో కలుద్దాం అంతవరకు సెలవు